మన యొక్క స్లైడర్ మన వెబ్సైట్లో సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చి ఇక్కడ టెక్స్ట్ వచ్చి ఇక్కడ బటన్ వచ్చి సో దీని ఇంకా మనం నీట్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీ యొక్క వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వండి. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఫ్రెష్ ఇన్స్టాలేషన్ అయితే మీరు ఫస్ట్ ఏంటి సెటింగ్స్లోకి వెళ్ళి సో పెర్మాలింక్స్లోకి వెళ్ళి పెర్మాలింక్స్ పోస్ట్ నేమ్ పెట్టుకోండి. సో దట్ ఈస్ ద మోస్ట్ రికమెండెడ్ వన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇందులో ఏంటంటే బై డిఫాల్ట్ హోమ్ పేజ్లో బ్లాగ్ పోస్ట్లు డిస్ప్లే అవుతాయి. మనం ఏంటంటే హోమ్ పేజ్ బ్లాగ్ పేజ్కి పోస్ట్ కనిపించిన పేజ్ కోసం మనం ఏంటంటే ఒక 2 పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. సో పేజెస్లోకి వెళ్ళి యాడ్ న్యూ పేజ్ క్లిక్ చేసి మనం ఇక్కడ 2 పేజీలు అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో మీకు ఫ్రెష్ ఇన్స్టాలేషన్ అయితే మీకు ఫస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు ఇవి క్రియేట్ చేసుకుంటే సో దెన్ నో నీడ్. ఓకే హోమ్ సో పబ్లిష్. నెక్స్ట్ ఇంకో పేజ్ క్రియేట్ చేద్దాం బ్లాగ్. ఓకే పబ్లిష్. సో ఏంటంటే మనం అసైన్ చేయాలి. ఇప్పుడు వన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లో రీడింగ్లోకి వెళ్తే మనం అసైన్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే యువర్ లేటెస్ట్ పోర్షన్ ఉంది కదా సో అది తీసేసి స్టాటిక్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ హోమ్ పేజ్లో హోము సో పోస్ట్ పేజ్లో బ్లాగు అసైన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఈ పర్టికులర్ వెబ్సైట్ నాకు సెక్షన్స్లో కనిపించాలని లేదు, లేదంటే డెమో వెబ్సైట్ కాబట్టి నేను దీనికి టిక్ మార్క్ పెట్టుకున్నాను. సో నేను అక్కడ వచ్చి సేవ్ చేంజెస్ ఒకసారి మనం హోమ్ పేజ్ విజిట్ చేస్తే సో ఈ విధంగా ఉంటుంది. ఓకే ఇప్పుడు ఏంటంటే మనం ఎలిమెంటర్తో డిజైన్ చేద్దాం అనుకుంటాం కాబట్టి మనం ఎలిమెంటర్ ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికోసం ఏంటంటే మనం ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్లో ఇక్కడ ఎలిమెంటర్ సెట్ చేస్తే వచ్చింది కదా మనకి ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ అనేది. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీ నెట్ స్పీడ్ బట్టి ఇన్స్టాలేషన్కి కొంత టైం తీసుకుంటుంది. సో మీ నెట్ అనేది స్పీడ్గా ఉంటే త్వరగా ఇన్స్టాల్ అవుతుంది. సో లేదంటే కొంచెం టైం తీసుకుంటుంది. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ క్లిక్ చేయండి. ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో యూజ్ చేసేది ఏంటంటే ఫ్రీ వర్షన్ ఆఫ్ ఎలిమెంటర్ యూజ్ చేస్తున్నాము. సో ఫ్రీ వర్షన్ ఆఫ్ ఎలిమెంటర్లో మనం అడ్వాన్స్డ్ సో సమ్వాట్ బ్యూటిఫుల్గా ఉండే స్లైడర్ సిటీ అనేది డిఫరెంట్. దానికోసం మనం ఏంటంటే మనం ఒక ఎక్స్ట్రా ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాము. సో ఆ ఫీచర్ని ప్రొవైడ్ చేసి ఒక ఎక్స్ట్రా ప్లగిన్ ఏంటంటే సైనా ఎక్స్టెన్షన్. మనం ఏంటంటే ఇందులో సో డిఫరెంట్ విడ్జెట్స్ అయితే మనకి సైనా ఎక్స్టెన్షన్ అనే ప్లగిన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ఏంటంటే మనం ఒక చూడండి సైనా ఎక్స్టెన్షన్ ఎలిమెంట్ స్లైడర్ గ్యాలరీ ఫామ్ మోడల్ టేబుల్ సో లాట్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి మొత్తం ఎక్స్టెన్షన్స్ ఏమేమి ఉన్నాయో మనకి. సో ఇందులో ఏంటంటే నేను మీకు స్లైడ్ అనే ఎక్స్టెన్షన్ అనే విడ్జెట్ కోసం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీనిని మనం యాక్టివేట్ చేసుకోవాలి. సో వన్స్ యాక్టివేట్ చేసిన తర్వాత మనం బై డిఫాల్ట్ ఇది ఏంటంటే మనకి బ్లాక్ ఎడిటర్లో ఉంది. సో దీన్ని మనం ఈ పర్టికులర్ పేజ్ని మనం ఎలిమెంటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఏంటి ఒకసారి యాక్టివేట్ అవుతుంది, వెయిట్ చేయండి. ఇందులో మన పేజెస్లోకి వచ్చేసి ఆల్ పేజెస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం హోమ్ పేజ్ కదా హోమ్ పేజ్ని ఎడిట్ క్లిక్ చేస్తామంటే న్యూ ట్యాబ్లో ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేయాలి. సో వన్స్ ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేసిన వెంటనే ఆ పేజ్ అనేది ఎలిమెంటర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే మీరు అడ్రస్ ఫ్రీ వర్షన్లోనే మీరు కస్టమ్ అడ్రస్ క్రియేట్ చేయాలి అనుకుంటే మనకి బ్రెయిన్ స్టార్మ్ వర్క్ ప్రొవైడ్ చేస్తున్న ఒక థర్డ్ పార్టీ వేరే ప్లగిన్ ఏంటంటే ఎలిమెంట్ అడర్ అండ్ ఫోటో బిల్డరు. ఆ పర్టికులర్ ప్లగిన్ యూజ్ చేసి మీరు కస్టమ్ అడ్రస్ కస్టమ్ ఫోటోస్ అదే కస్టమ్ సెక్షన్ మనం ఐ థింక్ కస్టమ్ అడ్రస్ కస్టమ్ ఫోటోస్ అయితే మనం ఆ పర్టికులర్ ప్లగిన్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో ఇక్కడ సెర్చ్ విడ్జెట్స్ ఉంది కదా సెర్చ్ విడ్జెట్స్లోకి వెళ్ళి స్లైడ్ అనేవి అండి సైన్ అంటే మొత్తం అన్నీ వస్తాయి. సైనా ఇమేజ్ కెరోషియాలో బ్యానర్ స్లైడరు సైనా కంటెంట్ స్లైడరు బ్రాండ్ కెరోషియాలు సైనా పోస్ట్ కెరోషియాలు. సో మనకి ఏంటంటే బ్యానర్స్ కావాలి కాబట్టి సైనా బ్యానర్ స్లైడర్ అనేది ఇందులో మూవ్ అవుట్ చేస్తాం. ఓకే సో ఫస్ట్ మనం దీన్ని అడ్జస్ట్ చేద్దాం. సో దీన్ని ఇంకా డూప్లికేట్ చేద్దాం, 3 స్లైడ్స్ పెడతాం. ఓకే ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళి పబ్లిష్ క్లిక్ చేయండి. వన్స్ పబ్లిష్ క్లిక్ చేసిన తర్వాత హోమ్ పేజ్కి వెళ్ళి చూడండి అసలు ఏ విధంగా డిస్ప్లే అవుతుందని. చూడండి ఇక్కడ మనకి ఫుల్ విడ్త్ అయితే రావడం లేదు. సో మనకి ఏంటంటే ఇక్కడ ఫుల్ విడ్త్ రాలేదు. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే సో ఫస్ట్
ఎడిట్ పేజ్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ పేజ్ ఆస్ట్రా సెట్టింగ్స్లోకి వెళ్ళి సో దీని ఫుల్ విడ్త్ ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఫుల్ విడ్త్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సో ఈ పర్టికులర్ సో ఈ డాట్స్ ఉన్నాయి కదా కంటైనర్, దీని అంతా మనం ఏంటంటే కంటైనర్ అంటాము. సో ఈ కంటైనర్ క్లిక్ చేసి సో ఇందులో ఏంటంటే మనకి లేఅవుట్ కంటెంట్ విడ్త్ బాక్స్డ్ అని ఉంది. ఇక్కడ మన బాక్స్డ్ కాదు, కంటెంట్ విడ్త్ కూడా ఫుల్ ఉండాలి. సో ఫుల్ విడ్త్ కంటైనర్ లేఅవుట్ అని ఉంది, కంటైనర్ గ్రేడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఫుల్ విడ్త్లో ఉంటుంది. సో బట్ చుట్టూరు మనకి ఏంటంటే బార్డర్స్ వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం లైవ్లో అలా వస్తుందో. ఓకే, సో మనకి ఏంటంటే ఇక్కడ చుట్టూరు మనకి ఏంటంటే వైట్ స్పేస్ వచ్చింది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే సో ఈ పర్టికులర్ థింగ్ క్లిక్ చేసి అడ్వాన్స్డ్లోకి వెళ్ళి సో మార్జిన్స్ 0, సో అదేవిధంగా ప్యాడింగ్ 0 పెడతాం. సో పెడితే సో మ్యాక్సిమం ఫిక్స్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం స్లైడ్స్ కస్టమైజ్ చేసుకోవాలి. సో ఇందులోకి వెళ్ళి సో మనం ఈ పర్టికులర్ స్లైడ్కి సో నేను ఏంటంటే ఒక పర్టికులర్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం సో 3 ఇమేజెస్ సెలెక్ట్ చేద్దాం. ఓపెన్ సెలెక్ట్. సో నెక్స్ట్ సో దీనికి కూడా వేరే ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను. సెకండ్ ఇమేజ్. సో దీనికి కూడా థర్డ్ ఇమేజ్ అసైన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా మీకు ఏ ఇమేజెస్ అయితే స్లైడ్స్లో కావాలనుకుంటున్నారో సో ఆ పర్టికులర్ ఇమేజెస్ ఇక్కడ మీరు అప్లోడ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ టెక్స్ట్ అనేది వచ్చింది. అదేవిధంగా మనకి ఏంటంటే బటన్స్ కూడా వచ్చాయి. సో నాకు ఏంటంటే ఒక బటన్ చాలు. సో నాకు మల్టిపుల్ బటన్స్ అవసరం లేదు. అందుకోసం నేను సెకండరీ బటన్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ టెక్స్ట్ రిమూవ్ చేసేస్తే మనకు బటన్ అనేది రిమూవ్ అయిపోద్ది. ఓకే, నాకు మీకు ప్రైమరీ బటన్ కూడా అవసరం లేదనుకుంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ రిమూవ్ చేస్తే ప్రైమరీ బటన్ కూడా రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు ఏంటంటే మనం టెక్స్ట్ కస్టమైజ్ చేద్దాం. స్లైడ్స్లో ఫస్ట్ స్లైడ్లో నాకు టైటిల్ అయితే సో నాకు టైటిల్ రావాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టైటిల్ స్పాను, నెక్స్ట్ సబ్ టైటిల్ తీసేద్దాం. ఓకే, సబ్ టైటిల్ తీసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా తీసేద్దాం. సో తీసేస్తే మనకు ఓన్లీ టెక్స్ట్ బటన్ వస్తుంది. అదేవిధంగా సో మిగతా వాటిని కూడా మనం కస్టమైజ్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మనం టైటిల్ తీసేద్దాం. డిస్క్రిప్షన్ టైటిల్ తీయకూడదు కదా, టైటిల్ ఉండాలి మనకి. సబ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ రిమూవ్ చేయాలి. ఓకే, సబ్ టైటిల్ డిస్క్రిప్షన్. సో అదేవిధంగా థర్డ్ స్లైడ్ కూడా అడ్జస్ట్ చేద్దాం. సో ఇక్కడ సబ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ రిమూవ్ చేద్దాం. సో మీకు ఇవి కూడా కావాలనుకుంటే ఉంచుకోవచ్చు. వాటి మీరు డిఫరెంట్ టెక్స్ట్ పెట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటి నాకు సో అవసరం లేదని నేను రిమూవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి మనకి బటన్స్ కలర్స్ ఇవి మార్చుకోవాలనుకుంటే మనం ఫస్ట్ ఏంటంటే మనం గ్లోబల్ కలర్స్ సెట్ చేసుకోవాలి. సో గ్లోబల్ కలర్స్ ప్రకారం మనకు డిస్ప్లే అవుతుంది. సో మనకు నచ్చకపోతే వేరే కలర్ కూడా మనం అది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇప్పుడు నాకు ఏంటంటే కలర్స్ కొంచెం రెడ్, సో డిఫరెంట్ కలర్స్ అయితే ఎలా ఉంటే మీకు చూపించడం కోసం నేను కలర్స్ అనేది మారుస్తాను. సో ఇక్కడ దానికోసం ఏంటంటే మనం స్టైల్లోకి వెళ్ళి సో ఇక్కడ మీకు దేని కలర్ మార్చాలనుకున్నారు. సో మీకు టైటిల్ కలరా, లేకపోతే సబ్ టైటిల్ కలరా, లేకపోతే బటనా. సో నాకు ఏంటంటే టైటిల్ డిస్ప్లే చేశాను నేను కాబట్టి టైటిల్ కలర్ నేను సపోజ్ గ్రీన్. ఓకే, బ్లూ ఉంది, బ్లూ పెడదాం ప్రస్తుతానికి. బ్లూ వద్దు, గ్రీనే బాగుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు టు ప్రైమరీ కలర్ ఇవన్నీ ఏంటంటే మీరు ఫస్ట్ గ్లోబల్ కలర్స్లోకి వెళ్ళి అక్కడ మీరు కలర్స్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే ఆ పర్టికులర్ కలర్స్ కరస్పాండింగ్ ఎంటైర్ సైట్ అంతా కూడా ఒకే కలర్ స్కీమ్ ఉంటుంది కాబట్టి మీ సైట్ అనేది బెటర్ బ్రాండింగ్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు నేను ఏంటంటే జస్ట్ ఎగ్జాంపుల్కి మీకు ఎలా కలర్స్ చేంజ్ చేసుకోవాలి అది చెప్తున్నాను. సో మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. సో ప్రైమరీ బటన్ వచ్చేటప్పటికి ఇక్కడ బటన్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ కలర్, టెక్స్ట్ నాకు బ్లాక్ కలర్, అదేవిధంగా బటన్ వేసి గ్రీన్ కలర్ అనుకోండి. సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో నాకు ఈ బటన్లో టెక్స్ట్ మారాలి నాకు. సో దానికోసం మీరు ఏం చేస్తారు, ఇందులోకి వెళ్ళి ప్రైమరీ బటన్లో ఇక్కడ లెర్న్ మోర్ ఉంది కదా. సో నేను లెర్న్ మోర్ తీసేసి లెట్స్ టాక్ అని పెడతాను. లెట్స్ టాక్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐకాన్ ఎఫెక్ట్స్, ఐకాన్ రైట్.
ఓకే షో ఏదంతా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టైల్ షో ప్రైమరీ బటన్ టెస్ట్. ఓకే సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఈ యారోస్ కింద మనకి ఇవి ఉన్నాయి కదా డాట్స్, ఈ కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అవి ఎక్కడి నుంచి అంటే మనకి ఇక్కడ నావ్స్ అండ్ డాట్స్ ఉన్నాయి కదా, సెకండ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ బ్లూ కలర్ మీరు తీసేసి సో సపోజ్ బ్లాక్ కలర్, సో అదేవిధంగా ఈ కలర్స్ కూడా మీరు కావాలనుకుంటే మీకు కస్టమ్ కలర్ కావాలంటే ఇందులోకి వెళ్తే మనకి కస్టమ్ కలర్ వస్తుంది. సో బట్ నేను అది రికమెండ్ చేయను. మీరు ఏంటంటే గ్లోబల్ కలర్ సెట్ చేసుకుని ఎంటైర్ సైట్ కలర్ స్కీమ్ ప్రాపర్గా ఇలా చేసుకుంటేనే సో బెటర్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మరి ఇక్కడ లెట్స్ టాక్ పెట్టారు కదా, అసలు లెట్స్ టాక్ మరి లింక్ ఇవ్వాలి కదా, లింక్ ఎక్కడ ఇస్తారంటే సో అది కూడా మనం ఇక్కడ కంటెంట్లోనే ఇక్కడ మనకి ప్రైమరీ బటన్ కదా, సో ఈ ప్రైమరీ బటన్లోనే ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, ఆ లింక్లో ఇస్తే మనకి ఆ పర్టికులర్ బటన్ అనేది మనకు వస్తుంది. ఓకే సో మీరు ఇంకో ఇక్కడ నాకు ఏంటంటే 3 స్లైడ్స్ వచ్చాయి. సో నాకు ఓన్లీ 2 స్లైడ్సే కావాలనుకుంటే ఇక్కడ మీరు ఒకదాన్ని డిలీట్ చేస్తే సరిపోద్ది. అదే మీకు 4 స్లైడ్స్ కావాలనుకుంటే ఇక్కడ యాడ్ ఐటమ్ ఉంది కదా, సో యాడ్ ఐటమ్ క్లిక్ చేయండి. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేస్తేంటే ఇందులో వచ్చిన డిజైన్ని మళ్ళీ ఇందులో మనం సింపుల్గా చేయొచ్చు. డూప్లికేట్ చేసుకుంటే యాడ్ ఐటమ్ ఏంటంటే మనకి స్క్రాచ్ నుంచి అవుతుంది. అదే డూప్లికేట్ చేస్తే ఈ ఐటమ్ ఉన్నది మనకి జస్ట్ కాపీ పేస్ట్ అవుతుంది కాబట్టి మనకి కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. సో ఇది మనకి రెస్పాన్స్ ఉందా లేదా సో అని చెక్ చేసుకోవాలనుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ ఈ మొబైల్ ఐకాన్ ఉంది కదా, సో మొబైల్ ఐకాన్ క్లిక్ చేస్తే సో మొబైల్ ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అని మనకు చూపిస్తుంది. సో దీని ప్రకారం మీరు మొబైల్లో ఇంకా హైట్ అడ్జస్ట్ చేయాలి, తక్కువ హైట్ కావాలి అది అనుకున్నాను అనుకోండి, అది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే మినిమం ఎటో ఇచ్చుకోవచ్చు, లేదంటే మీరు దీన్ని అవ్వకపోతే రెస్పాన్సివ్ అంటే డెస్క్టాప్లో హైడ్ చేసి మొబైల్లో కనిపించేలా మొబైల్ హైడ్ చేసి డెస్క్టాప్లో ఆ విధమైన టెక్నిక్స్ కూడా మీరు ఉపయోగించవచ్చు. సో ఇక్కడ ట్యాబ్లెట్ వ్యూ ఎలా ఉందో చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ వ్యూ, ఇక్కడ స్లైడర్ సెట్టింగ్స్ ఇచ్చారు. సో ఇది ఏంటంటే స్లైడర్ సెట్టింగ్స్లో బ్యాక్గ్రౌండ్ టైపు, ఇమేజ్, ఆటోప్లే అంటే మీకు ఇక్కడ ఆటోమేటిక్గానే మీకు ఆ స్లైడ్స్ అని మూవ్ అవ్వాలనుకుంటే ఇది ఆన్లో పెడితే మనకు ఆటోమేటిక్ మూవ్ అవుతాయి, తీసేస్తే ఆటోమేటిక్ మూవ్ అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేస్తేనే ఆ స్లైడ్ మూవ్ అవుతుంది, అప్పటి వరకు మూవ్ అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేప్పటికి పాజ్ ఆన్ ఓవర్ అంటే మనం ఇక్కడ కర్సర్ ఓవర్ చేసాం కదా, ఓవర్ చేసిన అది ఆ స్లైడ్ అనేది మూవ్ అవుతుంది, జస్ట్ ఆ విధంగా ఉంటుంది. ఏంటంటే మనం అప్పుడు అబ్జర్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి పాజ్ ఆన్ ఓవర్ కూడా ఆన్. సో మ్యాక్సిమం సో మౌస్ డ్రాగో, టచ్ డ్రాగో, ఇన్ఫినిటీ లూఫ్, సో ఇవన్నీ ఏంటంటే మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు ఆ పర్టికులర్ సెట్టింగ్స్ ఆన్ ఆఫ్ అనేది చేసుకోవాలి. సో ఒకసారి మనం ఈ యొక్క స్లైడ్ అనేది మన పేజ్లో ఏ విధంగా ఉందో చూద్దాం లైవ్ వెబ్సైట్లో. సో ఇక్కడ మనం పబ్లిష్ చేయలేదు, పబ్లిష్ చేసిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్. సో మన యొక్క స్లైడర్ మన వెబ్సైట్లో సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చి ఇక్కడ టెక్స్ట్ వచ్చి ఇక్కడ బటన్ వచ్చి, సో దీన్ని ఇంకా మనం నీట్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఓకే సో మన యానిమేషన్స్ కూడా ఇది లెఫ్ట్ నుంచి వస్తుంది లేదా రైట్ నుంచి వచ్చేలా సెట్ చేసుకోవచ్చు, టాప్ నుంచి వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో ఎలిమెంట్రో అదేవిధంగా ఎలిమెంట్తో ఈ సైనా ఎక్స్టెన్షన్. సో మీరు ఇన్ కేస్ ఎలిమెంట్రో ప్రో వర్షన్ యూజ్ చేస్తుంటే, సో నేను ఆ ట్యూటోరియల్ అప్కమింగ్ ట్యూటోరియల్ తీసుకొస్తాను. సో మీరు ఇన్ కేస్ ఎలిమెంట్రో ప్రీమియం వర్షన్ యూజ్ చేస్తుంటే సో మీరు ఈ సైనా ఎక్స్టెన్షన్ యూజ్ చేయడం అవసరం లేదు, డైరెక్ట్గా మీకు ఎలిమెంట్రో ప్రో వర్షన్ తోటే మీకు ఈ పర్టికులర్ విడ్జెట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే సో మీకు ఈ స్మాల్ వీడియో హెల్ప్ అవుతుందని కోరుకున్నాను. మీకు ఏమైనా వర్డ్ ప్రెస్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా లేదా వర్డ్ ప్రెస్ రిలేటెడ్ మీకు ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాలి అనుకున్నా మీరు నన్ను అప్రోచ్ చేయొచ్చు. ఓకే థ్యాంక్ యూ.